ఒక్క యూట్యూబ్ ఛానల్‌తో లక్షలు సంపాదిస్తారా అంటే సంపాదిస్తారండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మంచిగా అయితే లాస్ట్ వరకు చూడండి. సో, టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడైతే టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదాం. సో, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమి అంటే డబ్బు ఎలా సంపాదించాలి యూట్యూబ్ నుంచి అంటే 5 బెస్ట్ వేస్, 5 మంచి మార్గాలైతే జెన్యూన్‌గానే మనం సంపాదించుకోవచ్చండి. సో, ఫస్ట్ మనకి యూట్యూబ్ ఇచ్చే అమౌంట్ ఏది? ఎప్పుడైతే మనం వీడియోస్ చేస్తామో వీడియోస్‌కి వచ్చే యాడ్స్‌కి జనరేట్ అయ్యే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనకి యూట్యూబ్ మన బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. సో, చాలా వరకు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఎవరైతే ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. కానీ రిమైనింగ్, సో, మిగిలిన అమౌంట్ అనేది ఎలా సంపాదించుకోవాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి. లైవ్‌కి సంబంధించిందండి. సో, మనం వీక్లీ వన్స్ కానీ, వీక్లీ ట్వైస్ అలా లైవ్ చేస్తూ ఉంటాం కదా! సో, లైవ్ చేసేటప్పుడు మనకి సూపర్ చాట్స్ ద్వారా ఆడియన్స్ మనకి అమౌంట్ సెండ్ చేయొచ్చు. అలానే సూపర్ థాంక్స్ ద్వారా కూడా మనకి అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏమి అంటే మన ఛానల్‌కి మెంబర్‌షిప్స్ ఉంటాయి కదా! సో, మెంబర్‌షిప్స్ వల్ల కూడా లాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. సో, పర్ మంత్‌కి లాక్ కాకుండా సో, ఓవరాల్‌గా కూడా సో, ఏమి అంటే మెంబర్‌షిప్స్ అంటే ఎప్పుడైతే మన ఛానల్‌కి మెంబర్స్ జాయిన్ అవుతారో ఆటోమేటిక్‌గా మన ఛానల్ ఇన్‌కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్. ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చి ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్స్. సెకండ్ వన్ డెడికేటెడ్ ప్రమోషన్స్ అనమాట. సో, ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్స్ అంటే ఏమి అంటే ఇప్పుడు ఒక వీడియో మనం తీస్తుంటామండి. వీడియో తీసినప్పుడు ఫస్ట్ ఒక 20 సెకండ్స్ వచ్చి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, సింపుల్ అండి. ఇప్పుడు నేనే ఏదైనా ఒక ఐఫోన్ ఒకటి ఒక ఐఫోన్ కంపెనీ వాళ్ళే ఉన్నారనుకోండి. సో, వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోండి. సో, జస్ట్ ఒక రివ్యూ ఇవ్వడం అనమాట. ఓకే. సో, ఈ ఐఫోన్ ఫీచర్స్ ఇలా ఉంటాయి. సో, దీన్ని బై చేయడం వల్ల మీకు బ్యాటరీ కన్జంప్షన్ గానీ, సో, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. సో, అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏమేంటి, కంపెనీ వాళ్ళు మనకు డబ్బులిస్తారు. అంటే మనం వాళ్ళ ప్రోడక్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కదా! సో, వాళ్ళ ప్రోడక్టే కదా మనం ఇక్కడ రివ్యూ చేసి వాళ్ళ ఫీచర్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి, సో, వాళ్ళు అమౌంట్ అయినా ఇస్తారు. లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్‌నైనా మనకిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకైతే ఐఫోన్ కంపెనీస్ అవి 1,00,000 సో, అంతంత కాస్ట్ ఉన్నా కూడా యూట్యూబ్ క్రియేటర్స్‌కి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు కూడా నేను చాలా వరకైతే చూసానండి. కాబట్టి ఈ విధంగా కూడా మనకొక బెనిఫిట్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము. ఒక 20 సెకండ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మనకి వాళ్ళ డబ్బులైనా ఇవ్వచ్చు, లేకపోతే ఐఫోన్ ప్రోడక్ట్ అయినా ఇవ్వచ్చు కదా! సో, దీన్నే ఇంటిగ్రేటెడ్ ప్రమోషన్స్ అంటామండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డెడికేటెడ్ ప్రమోషన్. సో, డెడికేటెడ్ ప్రమోషన్ ఏమంటే కంప్లీట్ వీడియో అనేది ఆ ప్రోడక్ట్‌కి రిలేటెడ్‌గానే మనం తీయడం. ఏమి అంటే సో, ఇప్పుడు నా ఛానెల్‌లో చూసారండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి, లేకపోతే ప్రోడక్ట్‌కి సంబంధించినవన్నీ కూడా ప్రోడక్ట్ కాదు, యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, ఒకవేళ నేను డెడికేటెడ్ ప్రమోషన్స్ చేశాను అంటే ఏదైనా సింపుల్ చూడండి. ఇప్పుడు ఏసీ గురించే అనుకోండి. సో, నాకు ఏసీ కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఓకే అండి. సో, నేను సో అండ్ సో అమౌంట్ ఇంత ఇస్తాను అనేసి నాకు ఒక మెయిల్ పెడతారనమాట. మెయిల్ పెట్టినప్పుడు సో, మేము ఇంతైతే మేము అమౌంట్ ఇస్తాము. మా ఏసీని కంప్లీట్‌గా ఏసీ గురించి వాళ్ళ కంపెనీ ఏసీ గురించి, వాళ్ళ కంపెనీ ఏసీకున్న ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఒక వీడియో మనము ఆ ఏసీకి సంబంధించిందే అండి. ఓకేనా? 30-40 సెకండ్స్ కాదు. ఒక వీడియో కంప్లీట్‌గా మనం దానికే డెడికేట్ చేస్తాము. దాన్ని డెడికేటెడ్ పెయిడ్ ప్రమోషన్స్ అంటామనమాట. ఇక్కడ కూడా మనకి బెనిఫిట్ ఏమి అంటే ఇస్తే సమ్‌టైమ్స్ మన వీడియో కన్నా మంచిగా ఆడియన్స్‌కి రీచ్ అయ్యి ఎక్కువగా వాళ్ళ ప్రొడక్ట్ సేల్ వచ్చిందంటే ఏసీనే ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా! కాబట్టి ఇక్కడ మనకి కావాల్సింది ఏమి అంటే సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలండి. సబ్స్క్రైబర్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి పెయిడ్ ప్రమోషన్స్ ఈజీగా వస్తాయి. ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ బాగా ఉన్నారంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతే వాళ్ళకు సేల్స్ కూడా బాగా అయితాయి. సేల్స్ బాగా అయితే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి కూడా ప్రాఫిట్ ఇస్తారనమాట. ఈ విధంగా ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో, ఇప్పటి వరకు 2 చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓన్ ప్రొడక్ట్స్ అండి. సో, చాలా వరకైతే చూసారంటే ఇప్పుడు బొటిక్స్ అందరూ కూడా ఓపెన్ చేస్తారు కదా! సో, డ్రెసెస్‌కి సంబంధించినవి కానీ, సో, అలానే వాళ్ళ హోమ్‌మేడ్ ఫుడ్స్ కానీ, పచ్చళ్ళు గానీ, సో, ఇలాంటివి అంటే లేడీస్‌కి కూడా అండి. సో, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఓన్‌గానే
లైక్ యూట్యూబ్లో ప్రమోట్ చేసుకొని కూడా సెల్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే ఇప్పుడు లైక్ మీషోలో ఆర్డర్స్ కానీ సో ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రమోట్ చేసుకుంటున్నారు. మంచిగా వాళ్ళు ఇన్కమ్ అనేది తెచ్చుకుంటున్నారండి. సో జస్ట్ థింక్ చేయండి, ఇంట్లో ఉంటూనే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా జస్ట్ మొబైల్ ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తే ఎంత ఈజీగా ఉంటుంది. లైక్ కష్టం అనేది ఉంటుంది, బట్ ఏమంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగా అన్నమాట. సో ఈ విధంగా మీ డ్రెస్సెస్ కానివ్వండి, సో అలానే లైక్ టైలరింగ్ చేసేవాళ్ళు సో ఓకే ఈ మోడల్స్ అనేది మేము లైక్ మేము లైక్ అన్నీ కూడా స్టిచ్ చేస్తాము. లైక్ టైలరింగ్లో మీకున్న డిజైన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆడియన్స్ మీ వీడియోస్ నచ్చుతాయో లైక్ లైక్ డిజైన్స్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ రావచ్చు. ఆర్డర్స్ వచ్చినప్పుడు లైక్ ఇటు యూట్యూబ్ రెవెన్యూ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు డ్రెస్సెస్ బై చేసి అప్పుడు సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. సో ఈ విధంగా ఇంకా జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కానీ సో అలా లైక్ ఇంకా కూడా చాలా వరకు అండి చాలా విధాలుగా మీ ఓన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ఒకటి సింపుల్గా లైక్ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నాయండి లేకపోనివ్వండి జస్ట్ ట్రై చేయండి, క్రియేట్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం వల్ల ఏమో మీ ప్రోడక్ట్స్ నచ్చితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరగచ్చు. సబ్స్క్రైబర్స్ వల్ల లైక్ మీకు వాట్ వీ కాల్ ఏం చెప్తాం చూడండి లైక్ ఇంకా మంచిగా కూడా ప్రమోషన్స్ రావచ్చు. ప్రమోషన్స్ వస్తే డబ్బులు కూడా రావచ్చు అనమాట. సో ఈ విధంగా మీ ఓన్ ప్రోడక్ట్స్ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, సర్వీసెస్ అనమాట. సో ఏమి అంటే లైక్ ఆడియన్స్కి సర్వీస్ అందించడం. ఎలా అంటారా, సో ఇప్పుడు చూడండి చాలా వరకు అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తుంటారండి. సో వాళ్ళకి లైక్ ఇద్దరు ముగ్గురు కాదు కొన్ని కోట్ల మంది యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో చాలా వరకు ఇంకా కూడా సో అందరూ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా డౌట్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా సో జస్ట్ కమెంట్స్లో కానీ ఇలా వాట్సాప్ చాట్లో కానీ సమ్టైమ్స్ రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు కాల్ మీ ఫర్ యాప్ ఉంది మనకి. సో ఓకే అక్కడ ఏమంటే కన్సల్టేషన్ అనమాట. సో డైరెక్ట్గా మనము క్రియేటర్స్తోనే మాట్లాడచ్చు. ఇది ఒక సర్వీస్ లాంటిది అనమాట. సో కాబట్టి మనకు తెలిసినది ఆడియన్స్కి చెప్పచ్చు అనమాట. సో అందులో కూడా మీరు సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. కాల్ మీ ఫర్ యాప్లో అయితే సో ఓకే సో ఒక నిమిషంకి మనం వాళ్ళతో మాట్లాడితే ఇంత అమౌంట్ అనేది కట్ అవుతుంది వాళ్ళకు అనేసి అప్పుడు మనము కాల్ మీ ఫర్ యాప్లో కన్సల్టేషన్ పెట్టుకున్నాము అంటే మనకి అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది. చూడండి ఒక కాల్ మాట్లాడుతూ కూడా మనం డబ్బు అనేది సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో అకౌంట్ ఉంటే. ఓకేనా. సో ఒకవేళ మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే జస్ట్ యూట్యూబ్లో కాల్ మీ ఫర్ యాప్ అనేసి టైప్ చేయండి. అక్కడైతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయండి. జస్ట్ ఇక్కడ మీరు ఎలాంటి అమౌంట్ పే చేయనవసరం లేదు. ఒక యూట్యూబ్ క్రియేటర్గా చెప్తున్నాను. సో జస్ట్ మీరు కాల్ మీ ఫర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అండి. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమి అంటే సో ఇప్పుడు చాలా వరకు అయితే మనం అందరం కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లైక్ ఆన్లైన్ యాప్స్ కదా. సో ఎప్పుడైతే మనం ఆన్లైన్ నుంచి ఒక ప్రోడక్ట్ కొంటామో ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వీడియో అనేది పెట్టండి. ఓకే అండి ఈ ప్రోడక్ట్ నేను కొన్నాను, ఓకే మీరు ఫేస్ చూపించైనా పర్లేదు ఫేస్ చూపించకన్నా పర్వాలేదు, బట్ ఏమంటే మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల నాకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ అడ్వాంటేజ్ ఉంది, సో ఇదందరికీ కూడా హెల్ప్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను అనేసి ఒక వీడియో అయితే పెట్టండి. వీడియో పెట్టినప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేయండి. సో అది ఎలా యాడ్ చేయాలనేది కంప్లీట్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేసి నేను నా ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని అయితే నా డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి. మీరు అందరూ కూడా అఫిలియేటింగ్ మార్కెటింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. ఇక్కడైతే మీరు ఏం కష్టపడిన అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది బై చేయండి. సో ఆన్లైన్ ఇంటి కొనుక్కున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ కొంటారో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఒకవేళ మీ ప్రోడక్ట్ కానీ మీరు చెప్పే విధానం మీ ప్రోడక్ట్ కానీ ఆడియన్స్కి నచ్చితే మీ ప్రోడక్ట్ వాళ్ళు బై చేయొచ్చు కదా. బై చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మీరు పెట్టిన లింక్ ఓపెన్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్ నుంచి కొంటారో అప్పుడు మీకు 30% కమిషన్ అనేది మీ అఫిలియేట్ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. సింపుల్ చూడండి. ఓకే 1,00,000 రూపాయలు పెట్టి మీరు ఒక టీవీ కొన్నారనుకోండి. సో టీవీ కొన్నప్పుడు ఆ టీవీ గురించి దానికి ఉన్న ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టండి. సో ఏ లింక్ పైన అయితే మీరు కొన్నారో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు లైక్ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియో చూసి మీరు డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ ఓపెన్ చేసి ఎప్పుడైతే ఆడియన్స్ కొంటారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ 1 lakh పెట్టి మొబైల్ లైక్ 1 lakh పెట్టి టీవీ కొంటారు కదా. అప్పుడు వాళ్ళు కొన్నప్పుడు మీకు 30% అంటే 30,000 అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా చూడండి మనం ఏం కష్టపడడం లేదు. మనం ప్రోడక్ట్ కొంటున్నాము. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ లింక్ పైన కొన్నాం ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఎప్పుడైతే ఆ లింక్ యూజ్ చేసుకొని ఎవరైనా కొన్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్నప్పుడు కంపెనీ వాళ్ళు 30% కమిషన్ అనేది మనకి ఇస్తారనమాట. సో చూడండి అలా 10 మంది కొన్నారు అంటే 3 lakhs మన అకౌంట్లో పడినట్టే.
కదా. ఈ విధంగా అని జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. కాబట్టి ఈ విధంగా అందరికీ కూడా హెల్ప్ అవ్వాలనేసి నేను వీటి గురించి మంచిగా తెలుసుకోవాలి, మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి సో ప్లీజ్ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.